దానికోసం ఇంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అట్ల మీద తాత్కాలికంగా ఏదైనా కరెక్ట్గా చేయాలి అంటే ఒక విజన్ ఉండాలి. ఇంకోటి రుషికొండ మీద తన ప్యాలెస్ కట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం ఉండేది కొండలే. రేవంత్ రెడ్డి ఇల్లు ఉండేది కొండ మీదే, ఓకే, కేసీఆర్ ఇల్లు ఉండేది కొండ మీదే, అర్థమైందా? అక్కడ క్వశ్చన్ చేయలేదండి. అప్పుడు ఈరోజు భూమి పెట్టిన అన్నం పెట్టే భూమిని పూడ్చినప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు పనికిరాని కొండని ఏదన్నా అటు ఇటు చేస్తుంటే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. దాన్నే సోషల్ మీడియా ఫోకసింగ్ అంటారు. వీళ్ళందరివేమో కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మొన్న ఆయన చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టాడు కదా, ఒక రివర్ అది కృష్ణా రివర్ని బూడ్చి కట్టాడు, తెలుసా మీకు? సగం బూడ్చి కట్టాడు. అప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఎవరైనా సోషల్ మీడియా మీద ఫోకస్ చేశారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడ కడుతున్నాడు అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది మీ దగ్గర? ఓకే, ఇంకోటి రోజా అంది వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నాడు, నేను మా జగన్ అంటే తప్పేమన్నాను అంటే వెంకటేశ్వర స్వామితో పోల్చింది రోజా. దాని మీద నేను దానికి అగ్రీ చేస్తాను. ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడితే ఐ విల్ అగ్రీ దట్. ఎందుకంటే ఏడుకొండల వాడు అనేవాడు మనకు అందరికి దైవం గలవాడు. అక్కడ ఏది చేయకూడదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, అది వైసీపీ రాని, టీడీపీ రాని, జనసేన రాని, అక్కడ దేవుళ్ళ దగ్గర మనం ఏం చేయకూడదు. అలాంటి దాంట్లో నేను ఐ విల్ అగ్రీ ఫర్ దట్. దేవుడి దగ్గర చేయటం కాదు, దేవుడితో పోల్చింది కదా జగన్ అని, వెంకటేశ్వర స్వామితో పోల్చింది అనమాట. అదే అంటున్నారు. అదే చెప్పేదండి. దేవుడితో ఏదన్నా జరిగితే పోల్చడం కానీ, విధానం చేయడం కానీ నేను అట్లాంటివి అగ్రీ చేస్తాను. అట్లాంటివి మనం మాట్లాడకూడదు, మాట్లాడడం కూడా తప్పు. ఓకే, ఎవరు మాట్లాడినా తప్పు. దేవుడు వేరు, మనుషులు సామాన్య మానవులు వేరు. ఓకే, థ్యాంక్ యూ.